హాయ్ అండి. ఈరోజు నేను బటర్‌నట్ స్క్వాష్ యొక్క సూప్ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చానండి. ఇది గుమ్మడికాయలో ఒక టైప్ ఆఫ్ గుమ్మడికాయ అనమాట. చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్, అందులో కొంచెం జింజర్ చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 ఆనియన్ కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 or 2 క్యారెట్స్ని ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలండి. చూసారా, ఇవి ఇలా అయిన తర్వాత ఇందులోకి ఒక 1 or 2 glasses ఆఫ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఈ పంకిన్ తొందరగానే సాఫ్ట్ అయిపోతుందండి. చూసారా, ఇట్లా కట్ చేస్తుంటే తొందరగానే విరిగిపోతున్నాయి అనమాట. సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ పేస్ట్ అంతా అందులోకి యాడ్ చేసుకుని కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం అని చెప్పి నేను జీడిపప్పుల్ని వాటర్లో నానపెట్టుకుని మంచిగా పేస్ట్లా చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది యాడ్ చేయడం వల్ల. అలాగే కొద్దిగా ఆరిగానో కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.